ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రతి అరుణోదయం దేవాని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతిరోజు కూడా దైవలేఖనం ధ్యానించడం పాటు ముఖ్యముగా యెషయా గ్రంథం 60 అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాము. నేను నమ్ముతున్నది ఏంటి అంటే 22 రోజుల్లో కొంతమందికైనా అద్భుతము జరుగుతుంది, ఆశ్చర్యము జరుగుతుంది, సాక్ష్యము వస్తుందని నేను నమ్ముతున్నానండి. వివరిస్తున్నప్పుడు దయచేసి జాగ్రత్తగా మనం విందాం. ప్రతి వర్సెస్ కూడా ఒక వాగ్దానపూర్వకంగా ఉంటూ ఉన్నది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈరోజు కూడా హైదరాబాద్ పట్టణం నుండి మాట్లాడడానికి దేవుడు కృపనిచ్చాడు. కాబట్టి ఈరోజు కావాల్సిన లేఖనం మనం చూద్దాం. యెషయా గ్రంథం 60 అధ్యాయం 8వ వచనం. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గూళ్ళకు ఎగసివచ్చు వీరెవరు? ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎంతో అద్భుతమైన మాట రాసి ఉంచారు. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఒకప్పుడు క్రీస్తు లేని సందర్భంలో, క్రీస్తు ఈ భూమి మీదకి రాని సందర్భంలో మరి ఆత్మీయుడైన ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దేవుడి కోసం ఎంతగా ఎదురు చూసేవారండి. ఒక్కరు భక్తులు మాత్రమే ఉండేవారు, ఒక్కరు లెక్కించదగినటువంటి భక్తులు మాత్రమే ఉండేవాళ్ళు. ఆ రోజున మరి ఒక ఒంటి గువ్వ వలె మూలుగుచు నిట్టూర్పులు విడుచు ఉండేవారు. చూడండి, షద్రక్, మెషక్, అబేద్నెగో మరి ఆ ముగ్గురితో పాటు దానియేలు, వీరు వేరువేరు అదే రాజ్యంలో వేరువేరు ఒక పనుల్లో, వేరువేరు ఒక జాబ్స్లో, వేరువేరు ఒక స్థానంలో వారు ఉంటున్నారు. మరి దానియేలు పోరాటం ఒకటే, షద్రక్, మెషక్, అబేద్నెగోల పోరాటం ఒకటే. చూడండి, దానియేలు ఒక గువ్వ వలె మూలుగుచూ ఉన్నాడు. ప్రతిరోజు 3 సార్లు ప్రార్థించడము దానియేలు యొక్క పనే ఉంటున్నది. గువ్వ వలె మూలుగుచున్నారు. ఎవరి తోడు కోసం గువ్వ వలె మూలుగుచున్నామంటే మనము జీవము గల దేవుని తోడు కోసం మనం గువ్వ వలె మూలుగుచున్నాం. ఈ గువ్వ వలె మూలుగుచున్న మనకు ఒక విడుదల ఉన్నది, ఒక స్వతంత్రం ఉన్నది. క్రీస్తు మరలా త్వరలా రానేయుంటున్నాడు. ఆయన మేఘముల మీద మేఘారూరుడై తన దూతలతో కూడా తనకు సిద్ధపడినటువంటి ఈ గువ్వను తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు ప్రభు. కాబట్టి దేవుడే మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మరి గువ్వల వలన, మేఘము వలెను ఎగుయు గువ్వల వలన ఎగిరివచ్చు వీరెవరు అని. భీకర సైన్య సమూహము ఎవరు అంటే సంఘమే ఉంటున్నదండి. సంఘమును గొప్పగా పోల్చాడు దేవుడు. ఈ రోజున మనల్ని దేవుడు బలహీనులైన మనల్ని బలవంతులని చెప్తున్నాడు, శక్తిహీనులైన మనల్ని శక్తివంతులని చెప్తున్నాడు, ఎలాంటి జ్ఞానం లేని మనల్ని మీరు జ్ఞానవంతులని చెప్తున్నాడు. ఇదంతా అర్హత, యోగ్యత దేవుడిచ్చినదే. కాబట్టి ఈ రోజున నీవు ఏ పరిస్థితిలో కృంగిపోకు. డబ్బు లేదనో, ధనము లేదనో, జ్ఞానము లేదనో, సరైన వస్తువులు లేవనో కృంగిపోకు. దేవుడు ఆశీర్వదించిన సమయంలో సమస్తం వస్తాయండి. అలాంటి కృపాభాగ్యం, ఆత్మీయ దీవెన ఈరోజు మీకు అందరికి కలిగి ప్రాప్తించును గాక. దేవుని సన్నిధిలో మనంతా ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిగల ప్రభా, ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే నమ్ముచున్నారో తండ్రి, ఎంతో అద్భుతమైన మాటలు. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గూళ్ళకు ఎగిసివచ్చు వీరెవరు అని. మమ్మల్ని స్థిరమైన గూటికి నువ్వు నడిపించని ఉంటున్నావు. అది పరలోక రాజ్య పట్టణము. అయ్యా, ఈ లోకంలో తోడు లేక గువ్వ మూలుగుచున్నదంటే క్రీస్తు లేకనే కదా తండ్రి. స్తోత్రము చెల్లిస్తున్నా. క్రీస్తు తోడే మాకు సంపూర్తి తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవి, ఈ రోజు బిడ్డలు ఎవరైతే ప్రార్థనా జీవితంలో బలపడిన వారు అయ్యా గువ్వల వలె మూలుగుచూ ఏడ్చూ ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది గుండా, శ్రమల కొలిమి గుండా వెళుచున్నారు నాయన, వారికి విడుదల, విమోచన ఇచ్చి వారిని మేఘాల మీద తీసుకుపోయే దేవుడు వేయించున్నావు తండ్రి. ఆత్మీయ దేవునితో నింపండి. ఈరోజు పనులు ప్రారంభించిన, బయటకు వెళ్ళిన, ప్రయాణాలు ప్రారంభించిన, డ్యూటీలో, జాబ్స్లో, సమస్త విషయాల్లో కూడా మీరు తోడై ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ చేతులకే సమర్పిస్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళిన వారి స్వస్థతో తిరిగి ఇంటికి రావాలి ప్రభువా. అయ్యా, జాబ్స్, ఇంటర్వ్యూస్ తండ్రి, స్టడీస్, పిల్లల కాలేజ్, స్కూల్స్ తండ్రి, ముఖ్యంగా మ్యారేజ్ డేస్, బర్త్డేస్ తండ్రి, స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇంకా ఏ పనుల మీద బిడ్డలు ఉంటున్నారు వాటన్నిటి విషయంలో కృపాక్షేమలు ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ చేతులకి ఈ దినం సమర్పిస్తూ ఆశీర్వదకరంగా మార్చమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.